రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో రన్ ఫర్ కల్చర్ రన్ ఫర్ చేంజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా గండిపేట సొసైటీ ఈ రన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై యువతతో కలిసి 5K రన్లో పాల్గొన్నారు. భూపాతాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కావచ్చు, ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, చెట్లు నాటడం గురించి కావచ్చు, అట్లానే చేంజ్ గురించి ఇట్లా గండిపేట వెల్ఫేర్ సొసైటీ మనకు ఆదర్శము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ 4 years నుంచి మన పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. అట్లానే మనం కూడా కొంచెము రెస్పాన్సిబుల్ అయ్యి మనం కూడా ఇటు వాణి గారు చెప్పినట్లు మనము మన దగ్గర ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి ఏం చేంజ్ అయినా మార్పు. సో అందరు కూడా ఇంటి నుంచే మార్పు చేయాలని చెప్పి కోరుతున్నాను. వాటర్ బాటిల్ కావచ్చు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కావచ్చు, మనం యూజ్ చేసే వస్తువుల గురించి కావచ్చు, మీరందరూ కూడా దీన్ని చేస్తే ఎన్విరాన్మెంట్ పైన ఏం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒక క్షణం ఆలోచించి అందరూ కూడా వాళ్ళు, ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉంది. గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళని పేరు అభినందిస్తున్నాను. అట్లానే ఎక్స్పీరియం అనే ఒక మంచి ఎకో పార్క్ మన హైదరాబాద్ సిటీకి ఒక మంచి ఎకో పార్క్ ఇది కొత్త ఎడిషన్ మనకు. సో రామ్దేవ్ గారు కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఐ థింక్ పబ్లిక్ షుడ్ విజిట్ అండ్ దే షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దిస్ ఎకో పార్క్. ఇట్ విల్ బి వెరీ